ఆ నియోజకవర్గంలో చాప కింద నీరిలా వర్గపోరు జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఒక మీటింగ్ పెడితే ఎమ్మెల్సీ మరో మీటింగ్ పెడుతున్నారట. ఇద్దరు ఎదురెదురుగా ఉంటే ఎంతో ఆప్యాయత ఒలకబోసుకుంటున్నారట. మేమంతా ఒకటే అంటారు, కానీ లోలోన ఎవరి లాభం వారే చూసుకుంటున్నారట. దీంతో పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఇలా అయితే పార్టీ మళ్లీ మనుగడ సాధించేదెలా అని మదన పడుతున్నారట. కొత్తగా బాధ్యతలు చేపట్టిన బాస్కి మింగుడు పడని ఆ నియోజకవర్గం ఏంటి? కోల్డ్ వార్ నడిపిస్తున్న ఆ నేతలు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ఇచ్చాపురం ఎన్నో మహోన్నత జ్ఞాపికలను తనలో దాచుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మార్పులకు నాంది ప్రస్తావనగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమ పాలనకు మారుపేరుగా నిలిచిన వైఎస్ఆర్ అధికారంలోకి రావడానికి ముందు జరిపిన పాదయాత్ర ప్రజాప్రస్థానం ఇక్కడే ముగిసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే ఆశయంతో, ఒకే లక్ష్యంతో చేసిన ఈ పాదయాత్రల ఆఖరి ఘట్టాలను చరిత్ర లిఖిస్తున్న అపూర్వ సంఘటనలను తనలో దాచుకున్న ఇచ్చాపురం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 2024 ఎన్నికల్లో గెలుపు తథ్యమనుకున్న ఈ నియోజకవర్గంలో అంతర్గత వర్గపోరు, కూటమి తుఫాన్ కలయికతో గెలుపు ముంగిట వైసీపీ అభ్యర్థి పిరియా విజయ చతికిలపడింది. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ నర్తు రామారావు అనేది టాక్. ఇక ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు వచ్చినా యథారాజా తథా ప్రజా అన్న చందానే నేటికీ అక్కడి పరిస్థితి కొనసాగుతోందట. ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు తెలిసినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదట. దాంతో వైసీపీ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. గత వారంలో జరిగిన రీజనల్ కోఆర్డినేటర్ మీటింగ్కి నర్తుతో పాటు ఆయన అనునయులు కూడా డుమ్మా కొట్టారని తెలుస్తోంది. ఏంటంటే మండలిలో కార్యక్రమం ఉందని రామారావు సాకు చెప్పారట. మరికొద్ది నెలల్లో మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్ రానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే ఇద్దరూ సఖ్యంగా ఉండాలని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎమ్మెల్సీ నర్తు, ఇన్ఛార్జ్ పిరియా మనస్పర్ధలకు దూరంగా ఉండాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారట. ఈ మున్సిపల్ ఎన్నికల గెలుపు రాబోయే అసెంబ్లీకి మంచి బాట అవుతుందని క్యాడర్ లెక్కలు వేసుకుంటోందట. ఇప్పటికే ఇచ్చాపురంలో తాగునీటి కష్టాలు మొదలైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతలపై ఉందని క్యాడర్ చెబుతున్నా ఇద్దరు నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారట. ఇలాగే ఈ ఇరువురు తలోదారిలో ఉంటే తాము ఎలా పనిచేస్తామంటూ కార్యకర్తలు బహిరంగంగానే నిలదీస్తున్నారట. ఉన్న నాయకులు ఏదో ఫోటో సెషన్లో పాల్గొని వెళ్లిపోవడంతో నియోజకవర్గంలో పార్టీ అటకెక్కడం ఖాయమనే టాక్ వినిపిస్తోందట. వైసీపీ ఓటు బ్యాంకు ఎలాగూ 45% ఉంది. కనీసం ఇద్దరూ కలిస్తే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదే అవుతుందన్న ధీమాలో ఉందట క్యాడర్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఆ జోష్ అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్లా ఉంటుందనేది క్యాడర్ ఆలోచన. కానీ అటు నర్తు, ఇటు పిరియా ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరించడంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. సందెట్లో సడేమియాలా ఇచ్చాపురంలో ఉన్న కూటమి నేతలు వైసీపీలో మీరు ఉన్నా దండగే, బయటకు వచ్చేయండి అంటూ ఆకర్షణ ప్రోగ్రాం పెడుతున్నారట. దాంతో వైసీపీ కార్యకర్తలు డైలమాలో పడుతున్నారట. ఎమ్మెల్సీ నర్తురామారావు తన కొడుకు కోసం గ్రూపు రాజకీయాలు కొనసాగిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు. తన కొడుకు ఎన్ శివాజీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఇచ్చాపురంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి పార్టీ అధినేత జగన్ మళ్లీ నియోజకవర్గ పగ్గాలు విజయకే ఇవ్వడంతో గ్రూప్ రాజకీయాలు మరింత ముదిరాయట. పార్టీ హైకమాండ్ కార్యకర్తల్లో, నాయకుల్లో సమన్వయ లోపం సరిచేయాల్సింది పోయి మిన్నుకుండిపోయింటారనే ప్రశ్న క్యాడర్లో తొలుస్తోందట. ఇక ఇన్ఛార్జ్ పిరియా విజయ గతంలో తన భర్త చేసిన పొరపాట్లను సర్దుకుంటూ చాప కింద నీరులా సరికొత్త క్యాడర్ను సిద్ధం చేసుకుంటుంటే మరోపక్క నర్తు కూడా అదే తరహాలో తన వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారట. వారసుడి కోసం పక్కా ప్లాన్ రచించారట. ఎన్నికల్లో వైసీపీ ప్రధానంగా మహిళా ఓటర్లపై దృష్టి సారించింది. పార్టీ ప్లాన్ చేసినట్టే నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 2,68,185 మంది ఓటర్లలో 1,37,434 మంది మహిళా ఓటర్లు, 1,30,751 మంది పురుష ఓటర్లు ఉన్నారు. గతంలో పిరియా విజయ భర్త మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ వైఖరి ఎలా ఉండేదో టీడీపీ వాళ్లు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారట. దీంతో వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నా అక్కడ జరుగుతున్న వైనాన్ని ఎమ్మెల్సీ నర్తు చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది ఇప్పటికీ పిరియా విజయకు మింగుడు పడటం లేదట. దాంతో ఓటమికి కారణం టీడీపీ 50% అయితే నర్తు వల్ల మిగతా 50% తాను ఓడినట్లు విజయ భావిస్తున్నారట. అందుకే నర్తు అనుచరులను దూరం పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ నర్తు మాత్రం తన కొడుకుకే రాబోయే ఎన్నికల్లో సీటిచ్చేలా ఇప్పటికే తనదైన శైలిలో పావులు కదుపుతూ తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వరకు సీనియర్లను ఓ లైన్లో పెట్టారనే టాక్ నడుస్తోంది. దీంతో పిరియా విజయ అనునయులు అదేం లేదు, వచ్చే ఎన్నికల్లో మామేడమే పోటీ చేస్తారని తేల్చి చెబుతున్నారట. కానీ నర్తు మాత్రం అదేం లేదంటున్నారట.
ఏ పార్టీలోనైనా కొంత మనస్పర్ధలు ఉండటం సహజమే. కానీ అదే బలహీనతగా మారితే పార్టీ మనుగడకే కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరాంధ్ర రీజన్లో కోఆర్డినేటర్గా కొత్తగా వచ్చిన కురసాల ఇక్కడ వర్గపోరును పరిష్కరిస్తారా, లేక గత రీజన్లో కోఆర్డినేటర్లా చూసి చూడనట్లు వ్యవహరిస్తారా అని క్యాడర్ చర్చించుకుంటున్నారట.